నీటి సంరక్షణను చాలా మంది పట్టించుకోవడం లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అమరావతిలో నీటి సంఘాల అధ్యక్షుల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. నీటి విలువ తెలిసిన వ్యక్తిగా భూగర్భ జలాలు పెంచేలా అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. అనంతపురం జిల్లాను పండ్ల తోటల వనంగా మార్చామని, ఏపీలో ఉన్న నదుల నీటిని సమర్థంగా వినియోగించుకుంటే కరువు అనేదే ఉండదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మనకు నీరు యొక్క ప్రాధాన్యత గురించి నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మాకు నీటి ప్రాధాన్యత తెలుసు అనేవాళ్ళు చేలిపైకెత్తండి. అందరికీ తెలుసు. కానీ నీటి సంరక్షణ మాత్రం పట్టించుకోం. ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని. నేను చిన్నప్పుడు చూస్తే ఎక్కడ చూసినా నీళ్లుండేటివి. అన్ని నదులన్నీ కూడా జీవనదులుగా ఉండేటివి. రాయలసీమ మొన్నటి వరకు చూస్తే ఎక్కడికక్కడ పోరాటాలు జరిగాయి. అందరూ అన్నారు రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది, ఎడారిగా మారిపోతుందంటే కాదు, నా రాయలసీమ రతనాల సీమ చేయాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, ఈ రోజు అనంతపురం జిల్లా ఎడారి కాదు, పండ్ల తోటల వనంగా తయారు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. అది దూరదృష్టి, మీ మీద ఉండే అభిమానం. ఈ రోజు ఒకే ఒక విషయం చెప్తున్నాను, నిన్నటి వరకు రాయలసీమ రాళ్లసీమ అవుతుందని చెప్పి అనుకున్న వారికి సమాధానం నేను ఎప్పుడూ చెప్తున్నాను, రాయలసీమని రాళ్లసీమ కాదు రతనాల సీమగా చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. హార్టికల్చర్ పైన శ్రద్ధ పెట్టాం. భవిష్యత్తులో దీనివల్ల రాయలసీమకు బంగారు భవిష్యత్తు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.